కురుక్షేత్రం మొత్తం ముగిశాక బలరాముడు, నువ్వు ఇంత కష్టపడి ఇంత చేశావు కదా కన్నయ్య, అసలు దీనివల్ల మనుషులకేంటి లాభం అని అడగగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా సమాధానం చెప్తాడు. ధర్మరాజులాగా జూదం ఆడకూడదు, ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలాగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలియకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రునిలాగా పుత్రుడు ఏ పని చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థిస్తూ ఉండకూడదు. కుంతిలాగా పరిణామాలు తెలియకుండా ఓర్కెలు కోరుకోకూడదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనిలాగా పరాయి వాళ్ల మాటలను గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామంతో మునిగిపోయి ఏ పని చెయ్యకూడదు. భీష్మునిలాగా ఆలోచించకుండా వాగ్దానాలు ఇవ్వకూడదు. దుశ్శాసనులాగా ఆడవాళ్ల శీలాలను అవమానించకూడదు. అశ్వత్థాముడిలాగా గర్భంలో ఉన్న శిశువును చంపాలి అని అనుకోకూడదు. గాంధారిలాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు చేస్తున్నారో చూడకుండా ఉండకూడదు. పరీక్షితునిలాగా తమ వంశాన్ని చూసి గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు. ద్రోణాచార్యునిలాగా ఎవరు ఏ మాట చెప్పినా అది నిజమని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు బలరామునికి సమాధానం ఇస్తాడు. అది విన్న బలరాముడు కన్నయ్యకు నమస్కరిస్తాడు. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి.